ప్రతి గుడికి ఒక పురాతనమైనటువంటి చరిత్ర ఉంటుంది, ప్రాశస్త్యం ఉంటుంది. ఆ పరిచయం చేయబోయే ఈ ఆలయం మూలపల్లి అయ్యవార్ రెడ్డి స్వామి అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో తెలియని వారు ఉండరు. కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఊరిలో కూడా ఒకరైనా నిత్య పూజయ్య, అయ్యవారయ్య అనే పేర్లతో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ స్వామి భక్తులే. ప్రస్తుతం మనం సిద్ధవటం మండలం మూలపల్లిలో వెలిసిన అయ్యవార్ రెడ్డి స్వామి సమాధి దగ్గర ఉన్నాము. ఆయనకు అనుసంధానంగా ఉన్నటువంటి ఆశ్రమం ఇది. ఇక్కడికి ప్రతి మంగళవారం వందలాది మంది భక్తులు వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు ఇక్కడ పరిష్కరించుకుంటూ ఉంటారు. వాళ్ళ సమస్యలకు సరైన సమాధానాన్ని ఇక్కడ వెతుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిత్యపూజ స్వామి నిజమైన గురుడ, పంచలింగాల స్వామి అయ్యవార్ రెడ్డి పార్వతీదేవి గోవింద 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 అంటూ ఈ నామాన్ని ఉచ్చరిస్తే, ఈ నామజపము చేస్తే ఇక్కడ వాళ్ళకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి అన్నది ఒక నానుడి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆశ్రమానికి, ఈ అయ్యవార్ రెడ్డికి దగ్గరలోనే సిద్ధవటము కొండల్లో వెలిసినటువంటి నిత్యపూజయ్య స్వామికి వీటన్నిటికీ కూడా ఒక సంబంధం ఉంది. నిత్యపూజయ్య స్వామి కొండల్లో వెలిసిన తర్వాత అప్పట్లో ఎవరికి భక్తులకు స్వామి గురించి తెలియదు. అయితే ఈ పక్కనే ఉన్నటువంటి పెన్నా నదికి విపరీతమైనటువంటి వరద వచ్చి, ఆ వరదలో పెద్ద పెద్ద పాములు, కొండ చిలువలన్నీ వచ్చి పక్కనే ఉన్నటువంటి మూలపల్లె మీదికి వస్తున్న ప్రయత్నంలో ఇదే ఊరిలో ఆవుల కాపరిగా ఉన్నటువంటి అయ్యవార్ రెడ్డి స్వామి పక్కనే ఉన్న కొండపైకి వెళ్ళినప్పుడు నిత్యపూజయ్య స్వామి ఆయనకు సాక్షాత్కారమై, మీ ఊరికి వచ్చినటువంటి ఈ పాముల బెడద పోవాలి అంటే ఒక పాము తలపైన కర్రను ఉంచి ఇటువైపు నా మార్గం వైపు చూపించు, మిగిలిన పాములన్నీ అటువైపే వస్తాయి, తద్వారా దీనికి పరిష్కారం చూపించింది ఎవరు అంటూ అయ్యవార్ రెడ్డిని అడుగుతారు. అప్పుడు నువ్వు ఈ కొండల్లో వెలిసిన నిత్యపూజయ్య స్వామి మన ఈ సమస్యకు పరిష్కారం చూపాడు అంటూ నా యొక్క ఆచూకీ, నా యొక్క జాడ, నా యొక్క నిలయం ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ తద్వారా తెలుస్తుంది అంటూ నిత్యపూజయ్య స్వామి ఆదేశించిన ఆదేశానుసారం అయ్యవార్ రెడ్డి ఆ స్వామి యొక్క విశిష్టతను ఈ పల్లెలన్నింటిలో కూడా ప్రచారం చేశారు. తర్వాత నిత్యపూజయ్య స్వామి ప్రతినిధిగా, భక్తుడిగా అయ్యవార్ రెడ్డి స్వామి ఇక్కడ భక్తుల యొక్క నమ్మకాన్ని చూరగొన్నారు. ఆయన చివరికి ఇక్కడే జీవసమాధి అయిన పరిస్థితి. ఇదే పెన్నా నది ఒడ్డున అయ్యవార్ రెడ్డి స్వామి సమాధి కూడా ఉంది. ఆయన ఆ అయ్యవార్ రెడ్డి స్వామికి శిష్యరికంగా ఆయన ప్రతినిధులుగా ఇక్కడ ఒక ముగ్గురిని, 3 కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులను ఆదేశించారు. వాళ్ళే ఇక్కడికి వస్తున్నటువంటి, అంటే అయ్యవార్ రెడ్డి స్వామిని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులందరికీ వాళ్ళు ఉపదేశం ఇస్తూ, వాళ్ళ కష్ట నష్టాలు వింటూ, వాళ్ళకు ఒక సరైన పరిష్కారాన్ని, సరైన మార్గాలను చూపిస్తూ ఈ ఆశ్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి. వాళ్ళు ఒక 3 తరాలుగా ఇదే, అంటే 3 తరాలుగా వంశపారపర్యంగా వస్తున్నటువంటి ఈ బాధ్యతను ఎంతో భక్తితో, నియమనిష్టలతో కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం కానీ, మరికొంతమంది దాతలు కానీ ముందుకొచ్చి ఇక్కడికి వస్తున్నటువంటి వేలాది మంది భక్తులకు మరికొన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఈ ఆశ్రమాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మూలపల్లి అయ్యవార్ రెడ్డి స్వామి అంటే తెలియని వారు ఊరు ఉండరు. వేలాది మంది భక్తులు ప్రతి మంగళవారం ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే వాళ్ళందరూ కూడా సామాన్య భక్తులు, పేద భక్తులు. వాళ్ళు ఇచ్చే డొనేషన్స్తో కొంతవరకు ఇక్కడ కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి మంగళవారము అన్నదాన కార్యక్రమాన్ని కూడా భక్తుల సహకారంతోనే నిర్వహిస్తూ ఉన్నారు. ఇంతమంది కోరిన కోరికలు తీర్చే, నమ్మకాన్ని నిలబెట్టే దేవుడిగా ఉన్నటువంటి ఈ ఆశ్రమం అభివృద్ధి చెందే విధంగా దాతలు ముందుకు రావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. నిత్యపూజస్వామి ఆజ్ఞ మేరకు అయ్యవార్ రెడ్డి స్వామి వారు ఏర్పాటు చేసి దాదాపు 14-15 శతాబ్దం మధ్యలో మాకు అప్పగిచ్చారు. అప్పటి నుంచి మా పూర్వీకులు, ఇప్పుడు నా తరపు, అంటే నా జనరేషన్ వచ్చేసరికి నేను చేస్తున్నాను అన్నమాట. అంటే ఇది భక్తుల రకరకాల కర్మలు అనుభవిస్తూ ఉంటారు. ఆ కర్మలను దూరం చేయడానికని నిత్యపూజ స్వామి అయ్యవార్ రెడ్డి స్వామిని ఇక్కడే పంపించారు అన్నమాట. ఇక్కడికి పంపించడం ద్వారా అప్పుడు ఆయన ఏర్పాటు చేసి, ఆయన ఆయుస్సు, అంటే శరీరానికి ఉండే ఆయుస్సు పూర్తయిపోతుందని గ్రహించి ఆయన ఈ పీఠాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ మాకు అప్పగిచ్చారు. ఈ పీఠం కింద ఏమున్నాయంటే కనుక నిత్యపూజ కొండలో ఉండే సిద్ధులు ఉంటారు కదా, వాళ్ళు ఆయన అయ్యవార్ రెడ్డి స్వామికి ఇచ్చిన స్వామివారి పాదుకలు, పులి చర్మము, దండక మండలము, బెత్తం కర్ర అంటారు, దండం, వాటిని ఈ పీఠం కింద భూస్థాపితం చేసి
ఈ పీఠానికి ప్రాణప్రతిష్ఠ చేసి వారు జీవ సమాధి తీసుకున్నారు. వారు జీవ సమాధి తీసుకున్న దగ్గర నుంచి మా కుటుంబం మనం చేస్తున్నాం. ఇక్కడ విశిష్టం అంటే ఈ ఆవాల బియ్యము, నిమ్మకాయ, విభూది, సాంబ్రాణి ఇవి చెప్పిన విధంగా భక్తులు వాడుకుంటే కనుక వారి కోరికలు కర్మలు అన్నీ తెగిపోతాయని ఇక్కడ విశిష్టత. ముఖ్యంగా అది కోరిన కోరికలు తీరుతాయి. సంతానం లేని వారికి సంతానము, ఆ, వాళ్ళు మనస్ఫూర్తిగా నమ్మి భగవంతుని మీద భారం వేసి త్రికరణ శుద్ధిగా చేసుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రతి వారం వస్తారు. ప్రతి మంగళవారం జరుగుతుంది. ఇక్కడ కరోనా లే, జ్వరం లే, ఏం లే, పండగల ఏం లే, మాకు ప్రతి వారము జరుగుతుంది. 300 వ్యాధులకు ఆవాల బియ్యం ఇయ్యి. ఒక సంవత్సరం కాకుండా, ఒక జ్వరం రాకుండా, ఒక పెళ్లి కాకుండా, ఏదన్నా వచ్చినా అన్నిటికీ ఆవాల బియ్యం తినక 3 వారాలు తిరిగి అంతరం వేసుకుంటారు. నమ్మకం ఉన్నోళ్ళు 3 వారాలు తిరిగి ఆవాల బియ్యం తింటారు. ప్రతి ఒక్క దానికి తినాలి. అట్లా ఉదయము సాయంత్రము తినాలా. సాంబ్రాన్ని పొగ వేసుకోవాలా. ఇస్తర్లో తినాలా. నిండుగుండు నీళ్లు తాగాల. నిండుగుండు అన్నం తినాలా. అవన్నీ పాటించాలా. అవన్నీ 3 వారాలు పాటిస్తే బాగా అవుతుంది. మనం చేసేది ఏం లేడు. కూర్చొని ఊరికి పెట్టే ఊరికే స్వామి అంతా దేవుని ఇదే అయ్యవారెడ్డి స్వామి. ఆయన నిత్య పూజ కోడల నుంచి నీకు సొరంగం ఉంది. మా నిత్య పూజ కోడల నుంచి నీకు సొరంగం అనమాట. నిత్య పూజ చేస్తాము. ఇది సొరంగం. అయ్యవారెడ్డి స్వామి ఇదంతా నిర్ణయించింది కూడా. ఆయన ఇచ్చిందే మాకు. ఎన్నో తరాల నుంచి జరుగుతుంది. లేదు లేదు, ఆయన మాకు వాకి ఇచ్చినాడు. ఆ పక్క కుమార ఆయన, ఈ పక్క సాకల ఆయన, ఈడ పూజారి కూర్చో అంటారు. మాకు ముగ్గురికి ఆయన ఇచ్చిపోయినాడు అయ్యవారెడ్డే. పలానా బెస్తోళ్ళు, పలానా సాకలోళ్ళు, పలానా కుమరోళ్ళు స్వామి కింద ఉండాలా. వచ్చిన వాళ్ళు భక్తులకు చెప్తా ఉండాలా. ఆవాల బియ్యం పెట్టి 3 వారాలు చేసి చెప్తాడు అంతే స్వామి. ప్రతి ఒక్క దానికి దీనికి దానికనిలే. ఒక ఎర్రజీరలైనా, ఒక తెల్లజీరలైనా, పిల్లోళ్ళు పుట్టకున్నా, ముట్లు కాకున్నా, ప్రతి ఒక్క దానికి అని నమ్మకంతో వాళ్ళు వస్తే వాళ్ళకు జరుగుతుంది అది. పొద్దుటూరు ఎక్కువ వచ్చేది. ఇక్కడ బద్దెల దిట్టు, గొడ్లూరు, అక్కడ పల్లెల్లో వస్తారు. కొండూరు. మా పేరు రామిరెడ్డి, బద్వేల నుంచి వచ్చినాము. ఎక్కడైనా దేవుని నమ్ముకునే వాళ్ళు ఎక్కడైనా మంచిగా జరుగుతుంది. ఇక్కడైనా కదా, పరమాత్మ అంతా సర్వం ఆయన గుండా జరిగేటి, సర్వం ఆయన గుండా జరిగేటి. పరమాత్మను నమ్ముకునే ఎక్కడైనా ఇబ్బందులు ఎక్కడా ఉండదు. 10 సంవత్సరాల పై నుంచి వస్తాం. మంచిగా అన్నదానము వచ్చిన వాళ్ళకు. ఈ రోజు కూడా మా తరపున మేము కూడా అన్నదానం మంచిగా జరుగుతుంది. మంగళవారం భోజనాలు ఇస్తాంటారు. ఎంత పరమాత్మకి మూఢనమ్మకాలు ఏం లేదు. అంతా పరమాత్మ సృష్టి, పరమాత్మ కూడా జరిగేది కాబట్టి మూఢనమ్మకాలన్నీ అన్ని అబద్ధం. అంతా సర్వం ఆయన. మూఢనమ్మకాలు అనేది అవన్నీ ఒట్టి భ్రమలు. దైవగుండా జరిగేది మొత్తం. మూఢనమ్మకాలు అనేది అబద్ధం. పుట్టినాల నుంచి అప్పటి నుంచి కూడా ఉంది. పుట్టినాల నుంచి వస్తాను. అప్పుడు వీళ్ళ అమ్మ అన్నం చేసి పెట్టాను మాకు. అప్పుడు నడుచుకుంటూ కొండ ఎక్కి దిగి వచ్చాను. అప్పుడు అంత పూజ, అప్పుడు పూజకు ఇప్పుడు పూజ తేడా ఉంది. అయినా ఇప్పుడు దేవుని నమ్ముకొని ఉండాల్సిందే. అప్పుడు బాగా చేసి భక్తి చేసి పెట్టాను ఉన్నది ఉన్నారు. ఇప్పుడు అంతా అయ్యవాడి స్వామి ఇదే అయిందే కాకు. ఆయన ముందు చూలే, శిల ఇచ్చినాకనే చూసింది. మేము రసూలుపల్లి నుండి నెలకో 2 నెలలకో ఈ అయ్యవారెడ్డి స్వామి మీద భక్తితో, నెత్తివే స్వామి మీద నమ్మకంతో నా 3 సంవత్సరాల వయసు నుండి నేను తరచూ వస్తూ ఉంటాం ఈ టెంపుల్కు. ఇప్పుడు నా వయసు 50 ఏళ్ళు. మా కుటుంబంలో ఆరోగ్య సమస్యలు చాలా ఇబ్బందిగా ఉండి మా పెద్దలు, మా తల్లిదండ్రులు ఎప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళు, దేవుని దర్శనం చేసుకునేవాళ్ళు. నేను పుట్టిన 3 సంవత్సరాల నుండి రావడంతో, ఈ దేవుని నమ్ముకోవడంతో మా కుటుంబంలో సమస్యలు తీరిపోయి ఆరోగ్యాలన్నీ చక్కదిద్దుకొని లక్షణంగా ఉన్నాం. ఈ గుడి యొక్క ప్రాధాన్యత ఏమి అని అంటే, మా పెద్దలు మాకు చెప్పిన సమావేశాన్ని బట్టి ఇక్కడ ఒక అయ్యవారెడ్డి అనే పశువుల కాపరుండి ఎదురుగా ఉన్న నెత్తివే స్వామి కొండ పైన మేపుకుంటా ఉండేవాడు. ఆ నెత్తివే కొండలో ఉండే నెత్తిపోయే స్వామి అనే ఈశ్వరుడు నేను ఇక్కడ ఉన్నా అని చెప్పే ప్రయత్నంలో ఈ సిద్ధాటం ఎవరి నిండా పెద్ద పెద్ద త్రాచుపాములు అవి తిరగబట్టి ఈ జనాలందరినీ గందరగోళం కావడం, ఎందువల్ల ఇది అని చెప్పి కంగారు పడడం. దీంతో ఊరంతా గందరగోళం ఉన్న సమయంలో అక్కడ పశువులు మేపుకుండే కొండపైన ఉండే అయ్యవారెడ్డి అనే ఒక వ్యక్తి ఆ దేవుడు ధ్వనిలాగా చెప్పి, అయ్యవారెడ్డి నేను నెత్తివే స్వామిని, ఈశ్వరుడి నేను నెత్తివే స్వామి నామంతో ఈ కొండలో తలదాచుకున్నా, నేను పలానా చోట ఉన్నా అని తెలియపరచడం కోసమే మీ ఏట్లో పాములన్నీ వదిలినా. ఈ కొండలో బెత్తంబర్ అనే ఒక బర్ర తీసుకుని నువ్వు పోయి ఒక్క పాము తల మీద పెట్టు, నీ వెనకమ్మడి పాములన్నీ మళ్ళీ నా కొండలోకి వస్తాయి. ఇది ఏం జరిగింది అని పబ్లిసిటీ కావడానికి జనాలందరూ అయ్యవారెడ్డి అనే ఒక మనిషి పాములన్నింటినీ కొండ తీసుకున్నాడంటే అతనికి ఏమో తెలుసు అని చెప్పి నిన్ను అడుగుతారు. నిన్ను అడిగిన తర్వాత ఈ విధంగా నేను నీకు చెప్పినట్టు ప్రతి సంవత్సరంలో వచ్చే శివరాత్రి
నా దగ్గరకు వచ్చి వాళ్ళ కర్మలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ బాధ్యతలు నాకు అప్పచెప్పుకుంటే వాళ్ళ కర్మ మేరకు తొందరగా కావచ్చు, కొంత గడువు తీసుకొని కావచ్చు, వాళ్ళందరినీ నేను సక్రమమైన పద్ధతిలో తీసుకొని వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ ఐశ్వర్యాలు అన్నీ సరిదిద్దుతాను అని చెప్పి ఆయన చెప్పడం చేత శివరాత్రి రోజున నెత్తివీర స్వామి కొండ జాతర బ్రహ్మాండంగా జరగడము. ఆ అయ్యవారెడ్డి కాలం గడిచిన తర్వాత నువ్వు ఇక్కడ జీవసమాధి అయిపో, నీ దగ్గర ప్రతి మంగళవారం నిన్ను దర్శించుకొని వాళ్ళ ముక్కులు నా దగ్గర రాలేని వాళ్ళకు నీకు చెప్పినా ఒకటే, నాకు చెప్పినా ఒకటే అనే విధంగా ఆయనకు ఈయన వాక్కు ఇవ్వడం చేత ఈ అయ్యవారెడ్డి అనే ఈ గ్రామస్తుడు కాలం కావడం, అక్కడ ఆయన సమాధి చేయడం, ఈ సమాధిలో ఉండి ఆ నెత్తివే కొండలోకి దారి మార్గం ఉంది, సొరంగం ఉంది. అక్కడి నుండి ఈ నాలాంటి కొంతమంది బాగా తెలివైన వాళ్ళు కావచ్చు, మూర్ఖులు కావచ్చు, నెత్తివే కొండల నుండి ఇక్కడికి రావచ్చు అని చెప్పి ఆ సొరంగంలో దూరడము. నెత్తివే స్వామి కొండలో సొరంగం అనేది ఉంది. ఇద్దరు వ్యక్తులు వెళ్తుండగా దీపం కనబడుతోంది. దీపం ఉంది ఇంకా దగ్గరే అని వెళ్ళిపోతున్నారు. ఇంకా వీళ్ళు ఇలాగే వచ్చేస్తారేమో అని చెప్పి అక్కడ ఒక గుండు అడ్డపడము, ఆ దీపం కనబడకపోవడము, వీళ్ళు అతలాకుతలం అయిపోవడము చూసిన భక్తులు ఇట్లా ఇద్దరు మనుషులు వెళ్ళిపోయినారని చెప్తే ఆ నెత్తివే కొండలో ఉండే గంటల మోత శబ్దం వేసి నెత్తిపోయ్య నిజమైన గురుడా పంచలింగాల స్వామి అయ్యవారెడ్డి అనే నాదం ఒక ధ్వనిలా పలికి ఇరువురు మళ్ళీ వెళ్ళి వాళ్ళని తీసుకురావడము, ఆ కొండలో ఉన్న దేవుని సత్యం అనేది జనాలందరికీ తెలియపరచడము. ఈ విధంగా ఈ టెంపుల్కు ఉన్న విలువ, ఉన్న గొప్పతనం. స్నానం చేసి మీ కర్మలు దాచుకోవడానికి ఆయన అక్కడ పెట్టి ఆ ఏట్లో ఉండే స్నానం చేస్తారు. ఇక్కడ వీళ్ళు పూజారి, ఆయనకు ప్రతినిధులు. అయ్యవారెడ్డి ఈ విధంగా జరిగింది. నెత్తివే స్వామి అక్కడ ఉన్నాడు. ఇప్పుడు కాలం అయిపోయినాడు అయ్యవారెడ్డి. మరి వచ్చిన వాళ్ళకు ఈ ఆవాల బియ్యమని, ఈ నెత్తివే స్వామి నిజమైన కూడా పంచలింగాల స్వామి అయ్యవారెడ్డి అనే ఈ పదం చెప్పడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఇక్కడ వాళ్ళ వంశస్థుల్లో, వాళ్ళ బంధువుల్లో మనకైతే పూర్తి క్లారిటీ లేదు. అయ్యవారెడ్డి స్వామి ఇచ్చాడు అని మా పూర్తి నమ్మకం, మా పూర్తి నమ్మకం. దాని చేత మేము వచ్చినాము. నాకు మ్యారేజ్ అయింది 2001లో. 3 సంవత్సరాలు నాకు సంతానం లేదు. నేను చిన్నప్పటి నుండి వీడికి వస్తా ఉన్నా కదా అని నేను వీడికి రావడము, ఒకేసారి దేవుడా నీ భారం అని చెప్పి నాకు సంతానం ఇవ్వమని నేను కోరుకోవడము. అదే నెలలో మా భార్య ప్రెగ్నెన్సీ రావడము, నాకు ఒక పాప, నిత్యకళ పేరు ఇంకా టైటిల్ ఎప్పుడే పెట్టేసుకోవడము, ఇద్దరు ఆడపిల్లలు. మేమైతే ఆనందంగా ఉన్నాం. మా కుటుంబం లక్షణంగా ఉంది. అంత నెత్తివే స్వామి దయ వల్ల.